మీకు కనిపిస్తుందా? ప్రెజెంట్ అయితే లైటింగ్స్ ఆన్ చేశారు. ఇది శ్రీరామనవమి రోజు నుంచి ఈ లైట్ సెట్టింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. నోరు తిరగట్లేదు శ్రీరామనవమి అనడానికి. సో ఈ రోజు అయితే అంటే నిన్న అంతకు ముందు కోలాటం ఇలా చాలా సెలబ్రేట్ చేశారు, కానీ నాకు అవ్వలేదు వచ్చి వీడియో షూట్ చేయడానికి. ఈ రోజు అయితే మాత్రం దేవుడు ఊరేగింపు అన్నమాట. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు వీడియో అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈరోజు వీడియో ఏంటంటే ఐటీ జంక్షన్ దగ్గర శ్రీరామనవమి సెలబ్రేషన్ అయితే చాలా బాగా గత కొన్ని రోజులుగా బాగా చేస్తున్నారనమాట. కానీ ఈరోజు దేవుడు ఊరేగింపు ఉందనమాట. నాకు ముందు రోజు కోలాటం ఇవన్నీ జరిగే కానీ షూట్ చేయడం అవ్వలేదు. ఈ రోజు అయితే తప్పకుండా మిస్ కాకుండా మీకు దేవుడు ఊరేగింపు అయితే నేను చూపించాలనుకుంటున్నాను. సో ఇంకా స్టార్ట్ అవ్వలేదు, స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ వీడియో తీస్తాను. ఓకేనా? బాయ్. ఇంకా ఇక్కడ నుంచి కోలాటాలు స్టార్ట్ అయిపోయి ఏమైందంటే ఇక్కడ వీటి ఒరిజినల్ సాంగ్స్ డైరెక్ట్గా అలా నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తుంటే యూట్యూబ్ వాడు నాకు కాపీరైట్ వేస్తాడు అనమాట. అందుకని నేను వీటి సాంగ్స్ అయితే మ్యూట్ చేసి ఎడిటింగ్లో నార్మల్ మ్యూజిక్ అయితే నేను పెట్టేస్తున్నాను అనమాట. ఇంకో విషయం, ఎండాకాలం అసలు ఆఫ్టర్నూన్ ఏంటి ఈవినింగ్ అయినా కూడా మనకి ఒక్క మామూలుగా ఉండదు కదా. కానీ అలాంటి కండిషన్లో కూడా పాపం వీళ్ళు చాలా నీట్గా రెడీ అయ్యి అంత హెవీగా రెడీ అయ్యి చాలా ఇష్టంగా కష్టపడుతూ ఇష్టంతో డ్యాన్స్ చేశారనిపించింది. పాపం ఒక్కొక్కరికి అయితే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అసలు చెమటలు కారిపోతూ ఉన్నా కూడా వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ ఏ మాత్రం తగ్గకుండా చాలా బాగా చేశారనమాట. నేను ఈ వీల్ది అయితే ఫుల్గా 2 సాంగ్స్ అయితే నేను రికార్డ్ చేశాను. నాకు స్కిప్ చేయాలనిపించలేదు, మీరు కూడా చూడాలి అని నేను అనుకున్నాను కాబట్టి. ఇంకా వీళ్ళు సాంగ్స్ చేశారు కానీ నేను ఓన్లీ 2 సాంగ్సే, మరీ లెంత్ వీడియో అయిపోతుందని చెప్పి నేను 2 సాంగ్సే రికార్డ్ చేసి నేను మీకు చూపిస్తున్నాను.
చూస్తున్నారు కదా మరి వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ ఏ రేంజ్లో ఉన్నాయో. అసలు నాకు డౌట్ వచ్చింది, అసలు అదంతా చూస్తున్నప్పుడు ఆ బింది వాళ్ళ నెత్తి మీద పెట్టుకొని అసలు అంతలాగా స్టెప్పులు వేస్తూ డ్యాన్స్ వేస్తున్నా కూడా బిందె ఎవరిది కూడా కనీసం అందులో ఉన్న వాటర్ కూడా అసలు నాకు తెలిసి వాటర్ వేసారో లేదో మరి నాకు తెలీదు. వాటర్ వేస్తారు, వేయకుండా ఉండదేమో. ఏదైనా సరే అంత బరువుతో అసలు డ్యాన్స్ వేయడం అనేది, అది పడిపోకుండా అనేది చాలా బాగా అనిపించింది నాకు. నేను అదే నా నెత్తిమే పెట్టుంటే మాత్రం అసలు నేను స్టెప్ వేయాల్సిన అవసరం లేదు, జస్ట్ అలా తిరిగితే చాలా పడిద్దు నిన్న నెత్తిమించి బింది. అంటే మనం మామూలుగానే, అంటే అందరూ కాదులేండి, నాలాంటి వాళ్ళ కోసం చెప్తున్నాను. శారీ కట్టుకొని అసలు నడ్డం అంటేనే అదో పెద్ద టాస్క్. అలాంటిది ఇక్కడ లాంగ్ డ్రెస్సెస్ వేసుకొని వాళ్ళు శారీ కట్టుకొని అసలు అంటే వాళ్ళకి అలవాటే, కానీ అసలు అలా వేయడం, అంత ఫాస్ట్గా ఎగరడం చేయడం అనేది మాత్రం అసలు చాలా గ్రేట్ అనిపించింది నాకైతే. ఇంకేంటి మరి వీడియో చూస్తున్నారా, నచ్చిందా? అయితే బాగా ఎంజాయ్ చేస్తారనమాట చూస్తూ. ఇదేంట్రా బాబు మధ్యలో చెప్తుంది అనుకోకుండా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా నా వీడియోని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మధ్యాహ్నం అయితే అన్నప్రాసన కూడా జరిగిందనమాట. నాకు అనిపించింది దేవుడు భోజనాలను కాకుండా టేస్ట్కి అయితే అసలు ఏ మాత్రం వెనకాడలేదని అనిపించింది అనమాట. అంత టేస్ట్గా ఉన్నాయి భోజనాలు కూడా. సరేలేండి, నా సోది ఏం వింటారులేండి ఎక్కువసేపు. కానీ మళ్ళీ సాంగ్ వచ్చింది కదా, మళ్ళీ ఒక మ్యూజిక్ పెట్టుకుంటాను, మళ్ళీ సాంగ్ చూసి ఎంజాయ్ చేయండి. వినిపిస్తుంది. ఎందుకే అంత మంచి పాటని, వాళ్ళు మంచి పెర్ఫార్మెన్స్ని నువ్వు కూనీ చేస్తూ ఈ మ్యూజిక్లు పెడతామని అనుకుంటున్నారా? నిజమేనండి, నాకు కూడా నచ్చలేదు. వాళ్ళు అసలు అక్కడ నేను వీడియో తీస్తున్నా కూడా అక్కడ లైవ్లో వాళ్ళ సాంగ్కి వాళ్ళ పర్ఫార్మెన్స్కి నేనే అసలు అలా చూస్తూ నించుండిపోయాను అనమాట. కానీ ఏం చేస్తాం, తప్పట్లేదు, యూట్యూబ్ కష్టం అనమాట. యూట్యూబ్ కాపీరైట్ వేస్తున్నాడని చెప్పాను కదా నేను. సో అందుకని తప్పకుండా నేను మ్యూజిక్ పెట్టాల్సి వస్తుందన్నమాట. ఇంకా నేను దాంతో పాటు వీడియోతో పాటు మాట్లాడుతూ ఉంటే మీరు ఆ డ్యాన్స్ అబ్జర్వ్ చేయలేరు అని చెప్పి నేను మాట్లాడడం అనేది
ఐటీ జంక్షన్ శ్రీరామ్ నగర్ లో, అంటే దీన్ని గజపతి నగర్ అని కూడా అంటారంట. ఇక్కడ ఏ ఫెస్టివల్ అయినా వాళ్ళంతా కలిసి చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఫస్ట్ నూకాలం తల్లి ఫెస్టివల్ స్టార్ట్ అవుతుంది, అదైతే అసలు చాలా చాలా గ్రాండ్ గా చేస్తారనమాట. ఇక్కడ ఆల్రెడీ నూకాలం తల్లి గుళ్ళు అయితే ఉన్నాయి ఇక్కడ. దాని తర్వాత శ్రీరామనవమి చూస్తున్నారు కదా మీరే, వాళ్ళు ఎంత బాగా సెలబ్రేట్ చేసుకున్నారో. ఈ రోజు అయితే మాత్రం దేవుడు ఊరేగింపు అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఐటీ జంక్షన్ లొకేషన్ కూడా అసలు వెనకాదల అంటే బాగుంటుంది చాలా. బిల్డింగ్స్ అవన్నీ ఇక్కడ మేడమేంచి అయితే మాత్రం భలే కనిపిస్తుంది కదా వెనకాతలంతానా. చూస్తున్న ప్రతి ఒక్కరు శ్రీరాముని దర్శించుకొని నమస్కరించుకోండి. నేను కూడా దండం పెట్టేసుకున్నాను, నాతో పాటు మీ అందరికీ కూడా అంత మంచి జరగాలని చెప్పి. మధ్యాహ్నం అయితే అన్నప్రాసన కూడా జరిగిందనమాట. నాకు అనిపించింది దేవుడు భోజనాలని కాకుండా టేస్ట్కి అయితే అసలు ఏ మాత్రం వెనకాడలేదని అనిపించింది అనమాట. అంత టేస్ట్గా ఉన్నాయి భోజనాలు కూడా.